రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. దయచేసి మీరు శాంతియుతంగా మీ సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయండి. అంతేగాని ఆత్మహత్యాయత్నాల వల్ల సమస్య పరిష్కారం కాదు, మరియు ఆ కుటుంబము క్షోభతో నలిగిపోతుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మీరందరూ కూడా శాంతియుతంగా ప్రభుత్వాన్ని విన్నవించండి. మీ యొక్క సమస్యల పట్ల ప్రభుత్వం వారు రేవంత్ అన్న గారి ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. అంటే మీ పట్ల అనుకూలత ఉన్నట్టే కదా. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో మీరు 56 రోజుల సమ్మె చేస్తే కనీసం మిమ్మల్ని పరిష్కరించడానికి కానీ సమస్యల పట్ల విన్నవించడానికి కూడా అవకాశం లేకుండా మిమ్మల్ని చర్చలకు కూడా పిలవలేదు. మీరు గమనించండి, 36 మంది చనిపోయారు. ఎవరైనా మిమ్మల్ని రమ్మన్నారా కనీసం? అందుకని ఇప్పుడు మీరు తొందరపడి చర్యలు వద్దు, ఎవరు ఆత్మహత్య యత్నాలు చేసుకోవద్దు. దయచేసి అందరూ గమనించండి, మీరు శాంతియుతంగా చేయండి, మీ యొక్క సమస్యలను విన్నవించండి.